అందరికీ నమస్కారం. నా 9 డేస్ సిక్కిం ట్రిప్‌లోని ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. టిపికల్ ట్రావెల్ లాగ్‌లో వీడియోస్‌ని చూపించలేకపోయినా ఈ ఛానల్ టెంప్లేట్‌కి సూట్ అయ్యేలా ఫోటోస్‌తో డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే పర్సనల్‌గా కూడా వీడియోస్, ఫోటోస్ తీసే కంటే ప్రెజెంట్‌లో మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ ట్రిప్ గురించి ప్రతి మినిట్ డీటెయిల్ అండ్ ప్రతి లొకేషన్ని చూపించడం కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ చేయలేకపోయినా బ్రాడ్‌గా 9 డేస్ ట్రావెల్‌లో హైలైట్స్‌ని డిస్క్రైబ్ చేస్తాను. ఇంకా హిల్లీ ఏరియా అయినా కానీ ఇండియాలో సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఎలా అయింది, ఓన్లీ ఆర్గానిక్ స్టేట్ లాంటి సిక్కింకి మాత్రమే ఉన్న ప్రత్యేకతలు, ట్రిప్ మొత్తంలోని కష్ట సుఖాలు, ఏ టైంలో వెళ్ళాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సజెషన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మంచి విషయాలని, గొప్ప ఆలోచనలని, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ని, తక్కువ డిస్కస్ చేసుకునే ఫ్యాక్ట్స్ లాంటి వాటిని మనం మాట్లాడుకునేలా తెలుగులోనే అందరికీ చేర్చాలనే ప్రయత్నం మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టోటల్గా 9 డేస్ ట్రిప్లో 3 మేజర్ ప్లేసెస్ కవర్ చేయగలిగాం. ఈస్ట్ సిక్కింతో స్టార్ట్ చేసి నార్త్ సిక్కిం తర్వాత వెస్ట్ సిక్కింకి వెళ్ళాం. దారిలో సౌత్ సిక్కింకి టీ గార్డెన్కి వెళ్ళినా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. అక్కడ సిక్కింలో మాత్రమే దొరికే తెమి టీ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఫస్ట్ ఈస్ట్ సిక్కింలో స్టేట్ క్యాపిటల్ సిటీ అయిన గ్యాంగ్టాక్లో 2 డేస్ ఉన్నాం. ఒకరోజు ఎంజీ రోడ్ అండ్ లాల్ మార్కెట్లో షాపింగ్ చేసి సెకండ్ డే లోకల్ సైట్ సీయింగ్ చేసాం. సైట్ సీయింగ్లో వాటర్ ఫాల్స్, రోప్వే, గణేష్ టోక్, హనుమాన్ టోక్ అండ్ 2 మొనెస్ట్రీస్ చూసాం. మొనెస్ట్రీ అంటే బుద్ధిజంలో టెంపుల్ లాంటిది. ఇంతకీ టోక్ అంటే హైట్ ఆర్ హిల్ అని మీనింగ్. 2 డేస్ గ్యాంగ్టాక్ అయిపోయాక ఈస్ట్ సిక్కింలోని బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన నతులా పాస్, సాంగ్మో లేక్ ఆర్ చాంగు లేక్ చూసాం. నతులా పాస్లో గోడ పక్కనే చైనా సోల్జర్స్ని బార్డర్ని చూడొచ్చు. కనుచూపు మేరలో టిబెట్లోని మౌంటైన్స్ని కూడా చూడొచ్చు. నతులా పాస్లో ప్యాట్రియాటిక్ ఫీలింగ్ మరీ ఇంటెన్స్గా ఉండకపోయినా దారిలో బాబా మందిర్ దగ్గర కానీ మిలిటరీ మ్యూజియంస్లో కానీ చాలా హిస్టరీ తెలిసి ప్యాట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది. బాబా మందిర్ అనేది ఇండో చైనీస్ బార్డర్లో చనిపోయిన కెప్టెన్ బాబా హర్భజన్ సింగ్ అనే సోల్డియర్ తన కొలీగ్ కలలో తన మెమోరియల్ ఆ ప్లేస్లో కట్టమని చెప్పినట్టు నమ్ముతారు. తర్వాత చూసిన చాంగు లేక్ అనేది సీ లెవెల్కి 12,000 ఫీట్ హైట్లో ఉంది. నతులా పాస్ అయితే 14,000 ఫీట్ హైట్లో ఉంది. కానీ ఇక్కడతో అయిపోలేదు. అసలైన ఆల్టిట్యూడ్స్ నార్త్ సిక్కింలో ఫేస్ చేసాం. నెక్స్ట్ 3 డేస్లో నార్త్ సిక్కింలో 2 మెయిన్ ప్లేసెస్ కవర్ చేసాం. లాచుంగ్ అండ్ లాచెన్ అనేవి 2 మెయిన్ ప్లేసెస్ ఇన్ నార్త్ సిక్కిం. లాచుంగ్లో 0 పాయింట్లో స్నో ఉంటుంది. ఎంతంగ్ వ్యాలీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 0 పాయింట్ సీ లెవెల్కి 15,000 ఫీట్ కంటే ఎక్కువ హైట్లో ఉంటుంది. తర్వాత డే లాచెన్ నుంచి గురుదోంగ్మర్ లేక్ అండ్ కాలాపత్తర్ పాయింట్స్ ఉన్నాయి. కాలాపత్తర్ వెదర్ బాలేక సగం దూరం వరకు మాత్రమే వెళ్ళగలిగాం. గురుదోంగ్మర్ లేక్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా, అట్లీస్ట్ నా వరకు. ఇది 17,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ లేక్స్ ఇన్ ఇండియా. అండ్ మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ -10 డిగ్రీస్ ఉంది. నార్త్ సిక్కింలో లాచెన్ అండ్ లాచుంగ్ అయిపోయాక వెస్ట్ సిక్కింలో పెల్లింగ్కి వెళ్ళాం. అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ అయిన కాంచన్జంగా పీక్, అక్కడ వాటర్ ఫాల్ ఇంకా బుద్ధిజంని చాలా క్లోజ్గా చూడడం కుదిరింది. స్కై వాక్, ఆ పక్కనే పెద్ద బుద్ధా స్టాట్యూ అండ్ ఓల్డెస్ట్ మొనాస్ట్రీ, ఆ తర్వాత ఏన్షియంట్ క్యాపిటల్ అయిన గేజింగ్ చూసాం. ఇవన్నీ టూర్ హైలైట్స్ మాత్రమే. దారిలో ఆరెంజ్ గార్డెన్, ప్లాంట్ శాంక్చురీ లాంటివి చాలానే చూసాం. అఫ్ కోర్స్ 9 డేస్ టూర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఇంకొక 9 డేస్ పడుతుంది. అంత మంచి ట్రిప్ సిక్కిం. బుద్ధిజం గురించి సిక్కింలో చాలా తెలుసుకోవచ్చు. డీటెయిల్గా ఈ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేయలేను. సెపరేట్ వీడియో కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా సిక్కిం ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అండ్ ఇండియాలో గోవా తర్వాత సెకండ్ రిచెస్ట్ స్టేట్. అందుకో ఏంటో మరి పీపుల్ చాలా వార్మ్ అండ్ ఫ్రెండ్లీగా కనిపించారు. ఇంకా అక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విషయాల్లో చాలా ఎంపవర్డ్ అండ్ సేఫ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా చోట్ల పడిపోయిన ట్రీస్, రోడ్ వర్క్స్ లాంటి చాలా కష్టమైన వర్క్ని ఉమెన్నే ఎక్కువ చేస్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే స్ట్రాంగర్ అనే స్టెరియోటైప్ని మీ మైండ్ నుంచి బ్రేక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిక్కిం విజిట్ చేయండి. ఇంకా మాకు ఒక 4 కిడ్స్ అలా ఇండెఫినెట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపించారు. ఆ రోడ్ అంతా చాలా ఎంటీగా ఉంది. వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి చూస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చేది. అది వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే డిస్టెన్స్. 3-4 కిలోమీటర్స్ అంటే మన ప్లెయిన్స్లో కాదు, హిల్లీ ఏరియాలో చాలా కష్టం. వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ కాదు. వాళ్ళు బీబీసీ అనేది చదువుతున్నాం అన్నారు, అంటే నర్సరీ లాంటిదంట. దీన్ని బట్టి సిక్కిం ఎంత సేఫో అర్థం చేసుకోవచ్చు. కానీ మన లాంటి వాళ్ళకి ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇంకా సిక్కిం ఓన్లీ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా. వాళ్ళు పండించేవి వేరే చోట్లకి ఎక్స్పోర్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు తినే రైస్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్లీ ఆర్గానిక్. అండ్ నార్త్ సిక్కిం అయితే కంప్లీట్లీ ప్లాస్టిక్ ఫ్రీ. నేను వీగన్ అవటం వల్ల కొన్ని మాత్రమే సిక్కిం ట్రెడిషనల్ డిషెస్ దొరికాయి. వెజ్ తుక్కా, సింఘీ, గుండ్రుక్ ఇవి కూడా చాలా మంది సిక్కింలో తినట్లేదు. ప్రాబబ్లీ ఫుడ్ సరిగా దొరకని టైంలో వాళ్ళు ఇవి తినుండొచ్చు. ట్రిప్లో ఎగ్జైటింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి.
ఫస్ట్ అండ్ ఆబ్వియస్ థింగ్, మనం మంచు ప్రదేశాలు ఇక్కడ దగ్గరలో చూడలేం కాబట్టి స్నోఫాల్ కానీ స్నో కానీ ఆల్టిట్యూడ్ కానీ చాలా రేర్ ఎక్స్పీరియన్స్. నార్త్ సిక్కిం వెళ్లే దారిలో ఎటువైపు చూసినా సీనరీలానే ఉంటుంది. గురుదోంగ్మార్ లేక్ వెళ్లే దారిలో వరల్డ్స్ హైయెస్ట్ దోస పాయింట్లో దోశ తిన్నాం. అప్పుడు అక్కడ టెంపరేచర్ -3 degrees ఉంది. ఇంకా పైకి వెళ్తే అక్కడ వరల్డ్స్ హైయెస్ట్ కెఫేలో జిలేబీ తిన్నాం. ఈ కెఫేలో చాలా మంది సోల్జర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ దోస పాయింట్స్, కెఫేస్ అన్ని మిలిటరీ క్యాంటీన్స్ అండ్ కొన్ని టూరిస్ట్ స్పాట్స్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో ఈ వీడియోలో కొన్ని గూగుల్ ఇమేజెస్ వాడాల్సి వచ్చింది. ట్రావెల్ సిక్నెస్ ఉన్న వాళ్ళు కానీ, హైట్ సిక్నెస్ ఉన్న వాళ్ళు కానీ, వెదర్ పడని వాళ్ళు కానీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే చాలా ట్రావెల్ ఘాట్ రోడ్స్లోనే ఉంటుంది. డిస్టెన్స్ కిలోమీటర్స్లో తక్కువగానే కనిపించినా చాలా లాంగ్ ట్రావెల్ టైం ఉంటుంది. గురుదోంగ్మర్ లేక్ కానీ ఇంకేదైనా ఆల్టిట్యూడ్ హై ఉన్న పాయింట్స్లో కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల బ్రీతింగ్ కష్టమయ్యి సివియర్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ½ an hour లేదా 1 hour మించి బ్యూటిఫుల్ ప్లేసెస్లో టైం స్పెండ్ చేయడం చాలా కష్టం. ఇంకా ఆ సీనరీస్ని చూసి ఎగ్జైట్ అయ్యి స్లోప్స్ ఎక్కటం దిగటం చేసే వాళ్ళకి ఫిజికల్ మూమెంట్ కోసం అవసరమయ్యే ఆక్సిజన్ వల్ల కళ్ళు తిరిగే ప్రమాదం కూడా ఉంది. ఇంకా వెదర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అన్ని రీజన్స్ వల్ల చిన్నపిల్లలు కానీ, మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఏజ్డ్ పీపుల్ కానీ నార్త్ సిక్కింకి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకా ఇలా పబ్లిక్గా చెప్పలేని కొన్ని రీజన్స్ వల్ల హోటల్స్లో హీటర్స్ కూడా కొన్ని చోట్ల అలౌడ్ కాదు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మొత్తం ఫ్రోజన్ కోల్డ్ ఉండడం వల్ల నార్త్ సిక్కిం చూడడం కుదరదు. ఇంకా వర్షాకాలంలో కష్టాలు తెలిసినవే. సో అక్టోబర్, నవంబర్ కానీ మార్చ్, ఏప్రిల్ కానీ మంచి టైం. ఇంకా కొన్ని చోట్ల చాలా ఎనర్జీ అండ్ ఎఫర్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గేజింగ్లో ప్యాలెస్ చూడాలి అంటే ఆల్మోస్ట్ 3 kilometers నడవాలి. ఇంకా కచ్చపిల్లరి అనే లేక్ దగ్గర పైన ఒక కేవ్ ఉంటుంది. అవి అవాయిడ్ చేయలేనంత అట్రాక్షన్స్ ఏం కాదు. సిక్కింలో చాలా చోట్ల పెర్మిట్స్ కావాల్సి రావడం వల్ల ఈ ట్రిప్ జనరల్గానే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 8-9 days ప్లాన్ చేసుకోవాలి. ఇంత చెప్పిన తర్వాత ఈ ఒక్కటి చెప్పకపోతే ఈ వీడియోకి అర్థం లేదు. 10,000 feet హైట్లో కూడా కార్లో పెట్రోల్ ఫిల్ చేయడం కుదిరింది. 12,000 feet హైట్ దగ్గర కూడా ఫుడ్ సప్లైస్ ఉన్నాయి. 13,000 feet దగ్గర కూడా మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి. 14,000 feet దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ ఉంది. 15,000 feet హైట్ దగ్గర కూడా సోల్జర్స్ బార్డర్స్ని, సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. 16,000 feet హైట్ అండ్ బియాండ్ కూడా రోడ్స్ ఉన్నాయి. ఇలాంటి టెంపరేచర్, ఆల్టిట్యూడ్, జోగ్రఫీ మధ్యలో సిక్కింలో సర్వైవల్ అనేదే కష్టమై ఉండాలి. అలాంటిది ఇండియాలో సెకండ్ రిచెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్టేట్ అయింది. ఇన్ని కష్టాల మధ్యలో కూడా సెక్యూరిటీ, ఫెసిలిటీస్ అండ్ కంఫర్ట్ కోసం వర్క్ చేస్తున్న సోల్జర్స్, టెలికామ్ ఆపరేటర్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అందరికీ ఒక పెద్ద సెల్యూట్.